ఒకప్పుడు కేవలం 113 ఇల్లు ఉండే చిన్న పల్లెటూరు భోగాపురం ఇప్పుడు ఏకంగా ప్రపంచ విమానయాన మ్యాప్లోకి అడుగుపెట్టబోతోంది. సుమారు 4750 కోట్ల రూపాయల పెట్టుబడి, 2203 ఎకరాల భారీ విస్తీర్ణం, 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే, 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం. ఇది కేవలం విమానాలు దిగే ప్రదేశం కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తును ఆకాశంలోకి తీసుకెళ్లబోయే 3.8 కిలోమీటర్ల లాంచింగ్ ప్యాడ్. ఆగస్టు 2026న ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయం అసలు ఎంత పెద్దది, రోజుకు ఎంతమంది ప్రయాణికులను మరియు ఎన్ని విమానాలను హ్యాండిల్ చేయగలదు, ప్రభుత్వం ఈ ఎయిర్పోర్ట్ కోసం ఎంత డబ్బు ఖర్చు చేసింది, ఆ డబ్బు తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్తో 20 లక్షల కొత్త జాబ్స్ ఎలా వస్తాయి, మనకు ఇప్పటి వరకు తెలియని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేమిటి, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే లెక్క చూస్తే ఒక ఎయిర్పోర్ట్ ఒక ప్రాంతం మొత్తాన్ని ఎలా మార్చగలదో మీకే అర్థమవుతుంది. దాదాపు 10 నెలల పాటు సంగీతం నేర్చుకోవడం తప్ప, సంగీతానికి సంబంధించి ప్రత్యేకించి క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించి ఎప్పుడూ ఎక్కడా ఏమీ నేర్చుకోకుండానే కొన్ని వేల పాటలు పాడిన జానకి గారు మొత్తం 48,000కు పైగా పాటలు పాడితే అందులో సినిమాల్లోనే దాదాపు 17,000కు పైగా పాటలు పాడారు. అయితే తన మాతృభాష తెలుగు కంటే కూడా కన్నడ, మలయాళం, తమిళ్లో ఆమె ఎక్కువ పాటలు పాడడం ఆమె గొప్పతనమని చెప్పొచ్చు. మాతృభాష కంటే కూడా ఇతర భోగాపురం విమానాశ్రయం మొత్తం విస్తీర్ణం సుమారు 2203.26 ఎకరాలు. దీన్ని సాధారణంగా చెప్పాలంటే సుమారు 8.9 చదరపు కిలోమీటర్లు. ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఈ ప్రాంతంలో దాదాపు 1250 అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ మైదానాలను అమర్చవచ్చు. ఒక చివర నుంచి మరో చివరకు నడుచుకుంటూ మొత్తం ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని చూడాలంటే అది చిన్నపాటి మార్నింగ్ వాక్ కాదు, ఇది ఒక చిన్న పట్టణాన్ని నిర్మించగలిగేంత పెద్ద స్థలం. రన్వే, టెర్మినల్, కార్గో సదుపాయాలు, విమానాల పార్కింగ్ ప్రాంతాలు, టాక్సీవేలు, భద్రతా మండలాలు, రోడ్లు, భవిష్యత్ విస్తరణ ప్రాంతాలు అన్నీ కలిపి ఒక భారీ ఏవియేషన్ ఎకోసిస్టమ్ రూపుదిద్దుకుంటోంది. ఈ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన రన్వే పొడవు 3,800 మీటర్లు, అంటే 3.8 కిలోమీటర్లు. ఇది సాధారణ చిన్న విమానాల కోసం నిర్మించిన రన్వే కాదు, ఇది కోడ్ 4 ప్రమాణంతో రూపొందించబడింది. అంటే దేశీయ విమానాలతో పాటు బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్బస్ ఏ 330, ఎయిర్బస్ ఏ 350 తరహా పెద్ద వైడ్ బాడీ అంతర్జాతీయ విమానాలను నిర్వహించేందుకు అనుకూలమైన స్థాయి. రన్వేకు CAT-1 వ్యవస్థ కూడా ఉంటుంది. CAT-1 అంటే పూర్తిగా కనిపించని పరిస్థితుల్లో విమానం దిగిపోతుందని కాదు, కానీ సాధారణ విజువల్ ల్యాండింగ్తో పోలిస్తే తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో పైలట్లకు మరింత ఖచ్చితమైన ఇన్స్ట్రుమెంట్ సహాయం అందుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ విమానాల కోసం నిర్మించిన రన్వే కాదు. రేపు డిమాండ్ వస్తే దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్ లేదా మరింత దూరంలోని అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమానాలు నడిచే అవకాశం కల్పించే రన్వే. భోగాపురం విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు. 60 లక్షలు అంటే సంఖ్యగా వినడానికి బాగానే ఉంటుంది, కానీ దాన్ని విడదీసి చూస్తే అసలు పరిమాణం అర్థమవుతుంది. సంవత్సరానికి 60 లక్షలు అంటే నెలకు సగటున 5 లక్షల మంది, రోజుకు సగటున సుమారు 16,438 మంది. 24 గంటలకు సమానంగా విభజిస్తే గంటకు దాదాపు 685 మంది ప్రయాణికులు. అయితే విమానాలు రోజంతా సమానంగా రావు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎన్ని విమానాలను హ్యాండిల్ చేస్తుందనే అధికారిక గరిష్ట రన్వే మూవ్మెంట్స్ పర్ అవర్ సంఖ్య ప్రస్తుతం బహిరంగంగా ప్రకటించలేదు. కానీ ఒక విమానంలో సగటున 150 మంది ప్రయాణిస్తున్నారని కేవలం అంచనాగా తీసుకుంటే 60 లక్షల వార్షిక సామర్థ్యం కోసం సంవత్సరానికి సుమారు 40,000 ల్యాండింగ్ లేదా టేకాఫ్ మూవ్మెంట్స్ అవసరం కావచ్చు. అంటే రోజుకు దాదాపు 110 విమాన మూవ్మెంట్స్. ఇది అధికారిక రన్వే పరిమితి కాదు.
ప్రయాణికుల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఒక సరళమైన అంచనా. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటి దశ సామర్థ్యం 60 లక్షలు మాత్రమే అయినప్పటికీ తాజా డెవలపర్ సమాచారం ప్రకారం భవిష్యత్ దశల్లో ఈ విమానాశ్రయాన్ని సంవత్సరానికి 4 కోట్ల మందికి పైగా ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విస్తరించవచ్చు. అంటే ఈ రోజు కనిపిస్తున్న విమానాశ్రయం ఫైనల్ రూపం కాదు, ఇది కేవలం మొదటి అధ్యాయం. భోగాపురం విమానాశ్రయంలో ఆధునిక ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల ప్రాసెసింగ్ వ్యవస్థలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ వివరాల ప్రకారం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 12 దిజియాత్ర పాడ్స్ ఏర్పాటు చేశారు. దిజియాత్ర ద్వారా నమోదు చేసుకున్న ప్రయాణికులు ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఆధారంగా టెర్మినల్ ప్రవేశం, భద్రతా ప్రక్రియలను మరింత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్, ఐడి కార్డు అంటూ ప్రతి పాయింట్ వద్ద బ్యాగ్లో వెతుక్కుంటూ నిలబడాల్సిన పరిస్థితి తగ్గవచ్చు. మరో ప్రత్యేకత, ఈ టెర్మినల్లు కేవలం గాజు, ఉక్కు, కాంక్రీట్తో కూడిన విదేశీ నమూనాగా కాకుండా ఆధునిక నిర్మాణంలో తెలుగు సంస్కృతి, స్థానిక కళా అంశాలు కనిపించేలా రూపొందించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి పేర్కొన్నారు. అంటే ప్రయాణికుడు విమానం దిగగానే అతనికి కనిపించేది కేవలం ఒక ఎయిర్పోర్ట్ కాదు, మీరు తెలుగు నేలపై దిగారు అని చెప్పే ఆధునిక ముఖద్వారం. చాలామంది ఎయిర్పోర్ట్ అంటే ప్రయాణికుల విమానాల గురించే ఆలోచిస్తారు. కానీ ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థను నిజంగా వేగంగా మార్చేది ఎయిర్ కార్గో. భోగాపురం ప్రాజెక్టులో సుమారు 5,000 చదరపు మీటర్ల కార్గో టెర్మినల్ ప్రతిపాదించారు. ఉత్తరాంధ్ర నుంచి సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, పూలు, పండ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అత్యవసర సరుకులను వేగంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పంపేందుకు ఇది ఉపయోగపడవచ్చు. ఒక షిప్ ద్వారా సరుకు వెళ్లడానికి రోజులు లేదా వారాలు పట్టవచ్చు. కానీ ఎయిర్ కార్గో ద్వారా కొన్ని గంటల్లోనే మరో దేశానికి చేరవచ్చు. అందుకే ఈ ఎయిర్పోర్ట్ను కేవలం ప్రయాణికుల గేటుగా చూడకూడదు. ఇది ఉత్తరాంధ్ర ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ తలుపు. భోగాపురం ప్రాంతం తీర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల విమానాశ్రయం నిర్మాణంలో తుఫానులు, భారీ వర్షాలు, బలమైన గాలులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన తాజా నివేదికల ప్రకారం కీలక నిర్మాణ భాగాలను గంటకు సుమారు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా రూపొందించారు. భారీ వర్షపాతం సమయంలో నీరు నిలిచిపోకుండా ప్రత్యేక డ్రైనేజ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేశారు. ఎందుకంటే విమానాశ్రయంలో ఒక చిన్న నీటి నిల్వ కూడా చిన్న సమస్య కాదు. రన్వే మీద నీరు నిలిస్తే విమానాల బ్రేకింగ్, ల్యాండింగ్ భద్రత, షెడ్యూల్స్ అన్నింటిపై ప్రభావం పడుతుంది. అందుకే బయట నుంచి చూస్తే అందమైన టెర్మినల్ కనిపిస్తుంది, కానీ భూమి కింద ఉన్న డ్రైనేజ్, విద్యుత్, కమ్యూనికేషన్, భద్రతా వ్యవస్థలే ఈ విమానాశ్రయానికి అసలైన వెన్నెముక. ఇప్పుడు అందరికీ వచ్చే ప్రధాన ప్రశ్న, ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేసింది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. భోగాపురం విమానాశ్రయం పూర్తిగా ప్రభుత్వం తతనం వర్జుపెట్టి నిర్మించింది. దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. 2023లో ప్రకటించిన మొదటి దశ అధికారిక అంచనా సుమారు 4,592 కోట్ల రూపాయలు. తాజా ప్రారంభ సమయ నివేదికల్లో మొదటి దశ పెట్టుబడిని సుమారు 4,750 కోట్ల రూపాయలుగా పేర్కొంటున్నారు. అంటే నిర్మాణ పెట్టుబడిలో ప్రధాన బాధ్యత ప్రైవేట్ డెవలపర్ది. ప్రభుత్వం భూమి, అనుమతులు, బయటి రహదారులు, నీరు, విద్యుత్ వంటి అనుబంధ మౌలిక సదుపాయాల్లో పాత్ర పోషిస్తుంది. జీఎంఆర్ సమాచారం ప్రకారం కన్సెషన్ వ్యవధి 40 సంవత్సరాలు. అదనంగా మరో 20 సంవత్సరాలు పొడిగించే అవకాశమున్న నిర్మాణంలో ఉంది. అంటే ఈ పెట్టుబడిని 2 సంవత్సరాల్లో తిరిగి తీసుకురావాలని ఎవరూ ప్రణాళిక చేయరు. ఇది 40 నుంచి 60 సంవత్సరాల దృష్టితో నిర్మించే భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టు. ఇప్పుడు వీడియోలో అత్యంత ఆసక్తికరమైన లెక్క, 4,750 కోట్ల రూపాయల పెట్టుబడి ఎన్ని రోజుల్లో తిరిగి వస్తుంది? దీనికి ఖచ్చితమైన సమాధానం ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రయాణికుడు 10,000 రూపాయలు పెట్టి విమాన టికెట్ కొనుగోలు చేస్తే ఆ 10,000 రూపాయలు మొత్తం ఎయిర్పోర్ట్కు రాదు. అందులో ప్రధాన భాగం విమానయాన సంస్థకు వెళ్తుంది. ఎయిర్పోర్ట్కు ల్యాండింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు, ప్రయాణికుల ఫీజులు, షాపులు, రెస్టారెంట్లు, ప్రకటనలు, కాకటనలు, కార్పింగు, ఆఫీస్ లీజులు,
కార్గో, హోటళ్లు, కమర్షియల్ స్థలాల ద్వారా ఆదాయం వస్తుంది. అందులో నుంచి ఉద్యోగుల జీతాలు, విద్యుత్, భద్రత, నిర్వహణ, రుణ వడ్డీ, మరమ్మతులు, పన్నులు తీసివేయాలి. అందుకే అధికారిక ఆదాయం, ఖర్చులు తెలియకుండా ఇన్ని రోజుల్లో డబ్బు వచ్చేస్తుంది అని చెప్పడం తప్పు. కానీ అర్థం చేసుకోవడానికి 3 ఊహాజనిత లెక్కలు చూద్దాం. విమానాశ్రయం అన్ని ఖర్చులు పోగా సంవత్సరానికి 200 కోట్ల రూపాయల నికర నగదు సంపాదిస్తే 4,750 కోట్ల రూపాయలు తిరిగి రావడానికి సుమారు 23.75 సంవత్సరాలు అంటే దాదాపు 8,669 రోజులు పట్టవచ్చు. సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు మిగిలితే సుమారు 15.8 సంవత్సరాలు అంటే దాదాపు 5,779 రోజులు. సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు మిగిలితే సుమారు 9.5 సంవత్సరాలు అంటే దాదాపు 3,468 రోజులు. ఇవి అధికారిక భోగాపురం ఆదాయ అంచనాలు కావు. కేవలం పెట్టుబడి రికవరీ ఎలా లెక్కిస్తారో అర్థం చేసుకోవడానికి చెప్పిన ఉదాహరణలు. వాస్తవంగా ప్రారంభ సంవత్సరాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. తర్వాత విమానాలు, అంతర్జాతీయ రూట్లు, కార్గో, హోటళ్లు, కమర్షియల్ కార్యకలాపాలు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. అందుకే విమానాశ్రయ పెట్టుబడిని రోజుల్లో కాదు, దశాబ్దాల్లో లెక్కిస్తారు. ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం నేవల్ ఎయిర్బేస్తో మౌలిక సదుపాయాలను పంచుకోవడం వల్ల విస్తరణ, విమానాల సమయాలు, భవిష్యత్ సామర్థ్యం విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భోగాపురం మాత్రం పూర్తిగా కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. విశాఖపట్నం మాత్రమే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ప్రాంతాలు, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. విమానాశ్రయానికి అనుసంధానంగా 7 ప్రధాన అప్రోచ్ రోడ్లపై పనులు వేగవంతం చేశారు. ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ హోటళ్లు, గోదాములు, కన్వెన్షన్ సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కులు, వ్యాపార కేంద్రాలు, నివాస ప్రాజెక్టులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగం రావాలంటే విమానంలో పైలట్గానో, క్యాబిన్ క్రూగానో పనిచేయాల్సిన అవసరం లేదు. డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, హోటల్ ఉద్యోగులు, కార్గో హ్యాండ్లర్లు, టెక్నీషియన్లు, క్లీనింగ్ సిబ్బంది, ఐటీ ఉద్యోగులు, రీటైల్ సిబ్బంది, ట్రావెల్ ఏజెంట్లు, ఒక ఎయిర్పోర్ట్ చుట్టూ వేల రకాల ప్రత్యక్ష, పరోక్ష అవకాశాలు ఏర్పడతాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి అంతర్జాతీయ ప్రయాణం చేయాలంటే హైదరాబాద్ లేదా ఇతర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. రేపు భోగాపురం నుంచి నేరుగా మరిన్ని అంతర్జాతీయ మార్గాలు ప్రారంభమైతే సమయం ఆదా అవుతుంది, వ్యాపారానికి వేగం పెరుగుతుంది, పర్యాటకులు పెరుగుతారు, కార్గో ప్రపంచ మార్కెట్కు చేరుతుంది, యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. అందుకే భోగాపురం విమానాశ్రయాన్ని కేవలం 4,750 కోట్ల రూపాయల కాంక్రీట్ నిర్మాణంగా చూడకండి. ఇది ఉత్తరాంధ్ర కలలకు నిర్మించిన రన్వే, విశాఖ అభివృద్ధికి కొత్త దిక్సూచి, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంతో మరింత దగ్గర చేయబోయే ఆకాశద్వారం. ఆగస్టు 1 నుంచి భోగాపురం చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మీ అభిప్రాయం ఏమిటి? భోగాపురం నుంచి మొదట ఏ అంతర్జాతీయ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్ రావాలి? దుబాయ్నా, సింగపూర్నా, కౌలాలంపూర్నా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.